మీరు కూడా డీమార్ట్‌కి వెళ్తున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్లీజ్ ఎవరు స్కిప్ చేయొద్దు. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడే డీమార్ట్‌కెళ్ళొచ్చాను. కొన్ని కొనాలనుకున్నాను, కొనేసాను, వచ్చేసాను. కానీ అక్కడ మాత్రం ఒక పెద్ద లైఫ్ లెసన్ నేర్చుకున్నా. ఏంటి అంటే, ఇప్పుడు మీరు కానీ, నేను కానీ లైఫ్‌లో ఒక మంచి పొజిషన్‌కెళ్ళాలి, ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అవ్వాలి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఉండదు కదా! ఆ టైంలో నేను ఒక టిప్ చెప్తాను. అది గుర్తు తెచ్చుకొని అది చేయండి. ఏంటి అంటే, మీరు కొన్ని ఐటెమ్స్ అనుకోండి. ఆ కొన్ని ఐటెమ్స్ కొనాలని చెప్పి డీమార్ట్‌కెళ్ళండి. అవి మాత్రమే కొని మీరు బయటకొచ్చారే అనుకోండి, ఇక మీకు తిరుగులేదు. యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ పర్సన్. లేదు అంటే నాలా అనమాట. నేను బుక్స్ కొనాలి, పెన్స్ కొనాలి. అప్పుడు నేను ఎక్కడికెళ్ళాలి? స్టేషనరీ షాప్‌కెళ్ళాలి. అక్కడైతే 600 అవుద్ది. ఇక్కడైతే తక్కువకొచ్చేస్తాయి. 500తో అయిపోద్దని చెప్పి నేను ఎక్కడికెళ్ళాను? డీమార్ట్‌కెళ్ళాను. డీమార్ట్‌కెళ్ళి 500 బుక్స్ కొన్నాను. అంతవరకు బానే ఉంది. ఇంకొక 1500 యాడ్ చేసి నా అడిషనల్ ఖర్చులనమాట. అవి కొనుక్కున్నా. ఇప్పుడు మొత్తం బిల్ ఎంత అయింది? 2000 అయింది. అక్కడికెళ్ళుంటే 600తో అయిపోయేది. ఇప్పుడు 2000 అయింది. సో, నాకు ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ లేదు. సో, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను నేర్చుకోవాలి సెల్ఫ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అని. సో, మీరు కూడా ఒక చిన్న టెస్ట్ పెట్టుకోండి. ఎళ్ళండి కొనొచ్చారంటే ఇంకా యూ ఆర్ తోపనమాట. సో, కామెంట్ చేయండి నాకు. నేను పాస్ అయ్యాను అని. లేదా మీరు కూడా నాలాగే ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యానని చెప్పండి. ఇద్దరు కలిపి కూర్చొని ఏడుద్దాం. పాస్ అయ్యారు అంటే నేను మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటాను. సో, ఈ వీడియో ఒక చిన్న ఫన్ కోసం మాత్రమే. కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ టైంకి నా వీడియో అవైలబుల్ ఉండదేమో. సో, మీరు నా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నా దాంట్లోకొచ్చి కామెంట్ చేయొచ్చనమాట. సో, ప్లీజ్ మర్చిపోకండి. ఇది జస్ట్ ఫన్ కోసం మాత్రమే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.